నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, భాగవతం భగవద్గీత అనేకంటే కూడా భగవత్ తత్వం, విష్ణు తత్వం, విశ్వాంతర్యామి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి మహిమలు, వైభవము, విభూతులు, ఇంకా స్వామి చెప్పినటువంటి మాటలు, దాని ద్వారా మన జీవితాలను మనం ఎంత చక్కగా మార్పు తెచ్చుకుని చక్కటి ధర్మబద్ధమైనటువంటి, సత్యబద్ధమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. మన ప్రయత్నం మనం చేద్దాం. భగవంతుడు మనకు అనుకూలిస్తారు, సహాయం చేస్తారు. ప్రయత్నం లేనిది ఏ పని కాదు. పని విశేషంగా భాగవతంలో ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాం మనం. అంటే T20 మ్యాచ్లు అనుకుందాం, లేదా టెస్ట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ అంటారు చూడండి, అట్లా సెమీఫైనల్, ఫైనల్ స్టేజ్. ఏ పనైనా మనం ప్రారంభించేటప్పుడు గణపతి ప్రార్థన చేస్తాం. గణపతి ప్రార్థన ఎందుకు చేస్తాం? విఘ్నాలన్నీ తొలగిపోయి చక్కగా పనులు అవ్వాలని. పని, యాక్షన్. గణపతి ప్రార్థన ఎలా చేస్తాం మనం? గాయియే గణపతి జగవందన శంకర సోవన భవాని నందన గాయియే గణపతి జగవందన సిద్ధి సదన గజవదన వినాయక కృపా సింధు సుందర సబలాయక గాయియే గణపతి జగవందన మోదక ప్రియ ముద మంగళ దాత విద్యావారిధి బుద్ధి విదాత మోదక ప్రియ ముద మంగళ దాత విద్యావారిధి బుద్ధి విధాత మాంగత తులసి दास कर जोरे पसहि राम सिय मानस मोरे. తులసిదాస్ గారు రాముని స్తుతి, రామచరిత మానసం ఏ విధంగా రచించారో అత్యంత అద్భుతంగా గణపతి ప్రార్థన కూడా రాశారు ఆయన. ఏ పని ప్రారంభించినా మనం గణపతిని స్తుతిస్తాం. ఈ పని మనకు చక్కగా జరగాలి, అంతే కదా. గణపతి ప్రార్థన. స్వామిని మనం ఆరాధించేది ఎందుకు? మనం చేపట్టిన కార్యాలు విజయవంతం అవ్వాలి, లేదా ఏ పనైనా సరే దిగ్విజయంగా సాగిపోవాలి, వెనక్కి వెళ్ళకూడదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. అది కర్మ, అంటే యాక్షన్. కర్మ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశాలు ఏమిటి అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది
కర్మలు నిష్కామ కర్మ చేయమన్నారు స్వామి. 3 రకాల కర్మలున్నాయి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇక్కడ కర్మల గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రతిదీ కూడా పని చేస్తూ ఉంటాం. చూడటం అనేది ఒక పని, వినడం అనేది ఒక పని, మాట్లాడడం అనేది ఒక పని, చేయడం అనేది ఇంకో పని. అన్ని పనులే, యాక్షన్. చూస్తున్నామంటే అది యాక్షన్ కాకుండా పోదు. చూడటం అనేది కూడా ఒక యాక్షనే. అదే చూసేది చక్కటి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం శ్యామ మోహన రూపాన్ని చూస్తున్నామంటే అదొక చక్కటి పని. లేదు మనం ఏదో డించిక్ చూసామనుకోండి, ఆ డించిక్ చూస్తున్నామంటే అది కూడా ఒక పనే, ఇబ్బందే లేదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనకు 3 రకాల కర్మలున్నాయి. ఒకటి సంచిత కర్మ, ఇందాక మాతాజీ అన్నట్టు ప్రారబ్ధ కర్మ, మూడోది ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఈ జన్మలో అక్యుములేటెడ్ కర్మ ఆఫ్ ద పాస్ట్ అంటాం మనం. ఒక ఇంగ్లీష్ లో చెప్పాలంటే అది, తెలుగులో చెప్పాలంటే మొత్తం మనకి ఇప్పటి వరకు జన్మ పరంపరలుగా వస్తున్నటువంటి కర్మ విశేషం ఎంతైతే ఉంటుందో అదంతా ఒక మూట, సంచితము, ఒక మూట. అది తల పెట్టుకుని తిరుగుతూ ఉంటాం మనం. నేను ఇలా కూర్చున్నాను ఇప్పుడు. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ నాకు కంప్లీట్ మార్నింగ్ 9 నుంచి ఇప్పటిదాకా కూడా ఒక పెద్ద వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉండింది. ఐ డి నాట్ హ్యావ్ లంచ్ ఆల్సో. అది కూడా ఒక కర్మే. ఎందుకంటే మనం ఈరోజు అది ప్రాప్తం లేదు, మనం చేయలేదు, అంతే. అదొక ప్రాప్తం. అలా పెద్ద మూట పెట్టుకుని తిరుగుతున్నాం మనం అంతా నెత్తి మీద. ఇలా మాతాజీ కూర్చుని ఉన్నారు కదా ఒక హైబ్యాక్ చైర్ లో. సో ఫ్రీగానే కూర్చున్నారు మాతాజీ. లేదు, ఒక పెద్ద మూట ఉంది. అరుంధతి మాతాజీ గారు శ్రీనగర్ కాలనీలో కూర్చున్నారంటే ఆవిడ దగ్గర ఒక పెద్ద మూట ఉంది. ఆ మూట ఏమిటి అంటే సంచిత కర్మ. ఎవరం కూడా ఈ మూట నుంచి వెనక్కి వెళ్ళలేం. ఆ మూట మనతో పాటే వస్తూ ఉంటుంది. అక్యుములేటెడ్ కర్మాస్ ఆఫ్ ద పాస్ట్, ఏదైతే మనం పూర్వజన్మలన్నిట్లో చేసుకుంటూ వస్తున్నామో అవన్నీ ఒక పెద్ద మూట కింద వచ్చి కూర్చుంటుంది, ఒక డంప్. ప్రారబ్ధ కర్మ బానే ఉంది మాతాజీ, సంచిత కర్మ అన్నారు. ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి? ప్రారబ్ధ కర్మ అంటే ఏదైతే పూర్వజన్మలో మనకు చేసినటువంటి కర్మ ఫలితం వల్ల ఈ జన్మలో ఒక శరీరం అనేది లభించిందో అది ప్రారబ్ధ కర్మ. సమస్త జన్మల యొక్క కర్మ విశేషం సంచిత కర్మ. కానీ మనకి ఈ శరీరం వచ్చింది కదా, మనం పంది కింద ఉండవచ్చు, కుక్క కింద ఉండవచ్చు, సునకములాగా ఉండవచ్చు, ఒక గుర్రములాగా ఉండవచ్చు. మనకి ఏ శరీరం అయితే ఈ జన్మలో వచ్చిందో, ప్రస్తుత జన్మ, అది ప్రారబ్ధ కర్మ విశేషం. మనందరం కూడా మానవ రూపంలో ఉన్నాం అంటే ప్రారబ్ధ కర్మ అత్యుత్తమంగా ఉండింది. అది ఒక చక్కటి అదృష్టం. సంచిత కర్మలో భాగమే ప్రారబ్ధ కర్మ. ఆ రెండు సపరేట్ కాదు. సంచిత కర్మలో భాగమే ప్రారబ్ధ కర్మ, అంటే దాంట్లో ఒక పార్ట్. ప్రారబ్ధ కర్మ వల్ల మనం ఏమవుతుంది, ఈ జన్మలో ఈ శరీరం మనకు లభిస్తోంది. ప్రజెంట్ బాడీ ఏదైతే మనకు లభించిందో అది. దీన్ని అవాయిడ్ చేయలేం, మాయం చేయలేం. ఇట్లా చేస్తే పోదు, ఇట్లా చిటికేస్తే కూడా పోదు. కాబట్టి అక్కడ దాకా ఆ కార్యక్రమం అయిపోయింది. అంటే మనం పూర్వజన్మల్లో ఏదైతే మనం చేసుకుంటున్నామో, చేశామో కర్మలు, వాటి యొక్క ఫలితం అనుభవించక తప్పదు. అలాగే ఆగామి కర్మ అనుంది. మానవ జన్మ వచ్చింది కదా, మేక్ మెర్రీ.
చాలా సంతోషంగా గడిపేద్దాం సమయాన్నంతా. ఇంకా దొరికిందే ఛాన్స్ ఇది. టోటల్ బిందాస్ యాటిట్యూడ్తో ఉన్నాం అనుకోండి, భగవంతుడు అక్కడ కూడా ఒక ఫిట్టింగ్ పెట్టాడు మనకి. ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఏమిటి? ప్రస్తుతం ఏదైతే చేస్తున్నామో దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ప్రభావం వచ్చే జన్మలకు ఉంటుంది. మరి పూర్వజన్మ అనుభవించినప్పుడు ఈ జన్మది వచ్చే జన్మకు అనుభవించాల్సిందేగా. లింక్ అన్నా నేను అందుకే. సంధాత సంధిమాన్ స్థిర. ఆయన మనము ఎవరి దగ్గరైనా ఇప్పుడు వెంకటరమణమూర్తి వెంకటేశ్వర స్వామి చూడండి, ఆయనకు మనం ఒకసారి మొక్కుకున్నామంటే ఆ మొక్కు తీరే వరకు మనకు చక్కగా కార్యక్రమం చేస్తాడు ఆయన మంగళప్రదంగా. కానీ మొక్కు తీర్చకపోతే మాత్రం తగిన శిక్ష ఉంటుంది. నేను జీవితంలో 1-2 సార్లు ఆటకోడితనానికి చేసింది కూడా ఇబ్బంది అయింది. అంటే ఫస్ట్ ఏదో సెలక్షన్ వచ్చినప్పుడు ఏదో తలనీళ్ళాలు ఇచ్చేయాలని మా అమ్మగారు అనుకుంటే, తలనీళ్ళాలు ఇచ్చేదేమిటి అనుకుంటే బాగా ఆరోగ్యం ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చాడు ఆయన. అంటే భగవంతుడితో ఆటలు పనికిరావు, ఎప్పుడూ పనికిరావు. ఆయనతోనా మనం పరాచకాలు ఆడేది. అందుకే ఆగామి కర్మ అని పెట్టాడు ఆయన. సంచిత కర్మలో పార్ట్ ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ తర్వాత మనకున్నది ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే మనం ఇప్పుడు చేసే వచ్చే జన్మలకు మనకు ఆ జీవితాలు ఎలా ఉంటాయి, నరకప్రాప్తి ఉంటుందా, స్వర్గప్రాప్తి ఉంటుందా, భూవర్లోకంలో తిరుగుతామా, భూత ప్రేతాలైపోయి భూలోకానికి భూవర్లోకానికి మధ్యలో తిరుగుతామా, స్వర్గలోకానికి వెడతామా, కిందకి వెళ్ళిపోతామా, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలకు ఎడతామా అనేది అక్కడ తెలుస్తుంది. ఇంకో విశేషం ఏమిటంటే దీన్ని ఒక ఉపమానంలాగా చెప్తాను. సపోజ్ ఒక విలుకాడు ఉన్నాడు, అంటే బాణాలు ఉన్న అతను. ఆ బాణాలు ఉన్న అతని దగ్గర ఒక చక్కటి బాణం ఉంది. అతను ఒక బాణం వదిలాడు. వదిలిన తర్వాత ఆ బాణం వెనక్కి వస్తుందా? ఒకసారి బాణం వేసామండి, వేసిన తర్వాత బాణాన్ని యూ కమ్ బ్యాక్ అంటే వస్తుందా? అదేదో దేవతలకు వస్తుంది తప్ప మామూలు మనలాంటి వాళ్ళకైతే రాదు. అంటే బాణం రిలీజ్ అయిపోయింది, వెళ్ళినట్టే. ఇంకొక బాణం వేయబోతున్నాడు, ఇంకోటి తీస్తాడు ఇట్లా. అతను వెనకాల మూటలో ఏదైతే బాణం ఉందో, బాణాలు ఉన్నాయో అది సంచిత కర్మ. ఏదైతే అతను వదిలేశాడో అది ప్రారబ్ధ కర్మ. ఇంకొకటి ఏదైతే తీయబోతున్నాడో అది ఆగామి కర్మ. ఎలా అనుకున్నా కూడా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఈ 3 కర్మల యొక్క విశేషం ఏమిటంటే భగవంతుడు మనకు మూడిటికి కూడా అతీతంగా ఉండేటువంటి శక్తి కేవలం ఒకే ఒక భగవంతుడు ఉన్నాడు, ఒకే ఒక దేవుడు, దేవతల్లో దేవుడు. ఆ దేవుడు అంటే స్వామి, దివ్య శక్తి శ్రీ మహావిష్ణువు సమస్తాన్ని సృష్టించాడు. కానీ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మల నుంచి అబౌవ్ ఆల్ దీస్ 3 ఎవరు అంటే కేవలం శివుడు. ఎందుకంటే ఆయన ఈజ్ బియాండ్ ఆల్ దీస్ 3, సంచిత, ఆగామ, ప్రారబ్ధ కర్మ. అందుకనే స్వామి చూడండి ఏ విధంగా పెడతాడు, త్రిపుండరములు. త్రిపుండరములు అంటే 3 ఇట్లా విభూది రేఖలు పెడతాడు ఆయన, హారిజాంటల్ లైన్స్ ఆన్ ద ఫోర్ హెడ్. ఆ హారిజాంటల్ లైన్స్ ఆన్ ద ఫోర్ హెడ్ ఎందుకు ఉంటాయి అంటే ఈ 3 కర్మల నుంచి మనం జయించి స్వామిని శరణాగతితో మాత్రమే జయించి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మల నుంచి మనం విముక్తిని పొందవచ్చు. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మల నుంచి మనం విముక్తిని పొందవచ్చు. ఎలా పొందవచ్చు దాన్ని? ఉత్తగానే దానికి ఏమన్నా వ్యాక్సిన్ తీసుకుంటే మనం పొందవచ్చా? ఇప్పుడు ఉన్నాయి కదా వ్యాక్సిన్లు, అట్లా ఏదో వైరస్ ని తొలగించుకో, అది కర్మ కూడా ఒక వైరస్ లాంటిదే అనుకుని ఏదో ఒక వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకోండి, ఒక మందు. ఆయుర్వేదంలో అనంతయ్య మందులని వస్తున్నాయి ఇప్పుడు.
ఏమో తెలియదు. బాబా రామ్దేవ్ లేదా అలోపతి మందులు. ఏ మందైనా ఒక మందు తీసుకుంటే సంచిత ప్రారబ్ధ ఆగామి నుంచి మనకు విముక్తి వచ్చి హే వీఆర్ ఫ్రీ అని చెప్పి అనుకోవడానికి ఉందా? లేదు. మనం చేసేదానికి అనుభవించక తప్పదు. అందుకే అంటారు, మనం ఏ విత్తు అయితే నాటుతామో అదే చెట్టు వస్తుంది. అంతే తప్ప విత్తు ఒకటి చెట్టు ఒకటి కాదు. విత్తు మామిడి చెట్టు వేసి మామిడి మొక్కది వేసి మనం ఫలాలు కొబ్బరికాయలు పెద్ద పెద్ద కొబ్బరికాయలు రావాలి మనకి, మనం శనివారం పూట కొబ్బరికాయలు కొట్టుకోవాలంటే ఎట్లా అవుతుంది? వేసేదేమో మామిడి, రావాల్సిందేమో కొబ్బరి అయితే కుదరదు కదా. వేరే చెడు చెప్పకుండా మంచిగా చెప్తున్నాను నేను. అందుకని సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల విశేషాలను ఎప్పుడూ కూడా మనం మరువకూడదు. అయితే ఈ 3 కర్మల నుంచి మనం బయట ఎలా పడవచ్చు? అటాచ్మెంట్స్ వదులుకోవాలి. అంటే మన ధర్మాన్ని వదలకూడదు. వర్ణాశ్రమ ధర్మాలు మనం ఆచరించవలసిందే. ఎవరైనా కూడా ఇవన్నీ చెప్తున్నారు కదా, సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు, అసలు పనే చేయకుండా పోతే పీడ పోయింది. సన్యాసం పుచ్చుకుందాం, ఉత్తగా వెళ్ళి మఠంలో కూర్చుని తిందాం. ఎక్కడో ఒకటి మఠాలు ఉంటాయి కదా, ఎక్కడో ఒకటికి వెళ్ళేసి తినేద్దాం, లేదా జీవితం గడిపేద్దాం, టైం పాస్ చేద్దాం అనుకుంటే భగవంతుడు దాన్ని మళ్ళీ ఫెయిల్యూర్. అది ఏదైతే మనకు ఆశ్రమ ధర్మాలు చెప్పారో, వర్ణాశ్రమ ధర్మాలు, వాటిని తప్పకుండా పాటించవలసిందే. బ్రహ్మచర్యం, ఇతర కార్యక్రమాలు. ఏదో విశేషమైనటువంటి తత్వం ఉన్నటువంటి వారు డైరెక్ట్ గా యోగులు అవుతారు. వారి తత్వం వేరు. మనలాంటి సామాన్య మానవుల సంగతి చెప్తున్నా నేను. గృహస్థాశ్రమ ధర్మం చాలా భారంగా ఉంది, బర్డెన్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను టాలరేట్ చేయలేను. ఈ కష్టాలన్నిటి నుంచి పారిపోవాలంటే భవానీ మాతాజీ చెప్పారు సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు. కాబట్టి చలో జెండా పీకేద్దాం అని అనుకుంటే మాత్రం అంతకంటే దుర్భరమైంది ఇంకోటి లేదు. ఆ ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి అంటే, చేసే పని మీద భగవంతుడి మీద నమ్మకంతో చేస్తూ, ధర్మబద్ధంగా ఉంటూ, ధర్మము సత్యము రెండే 2 కళ్ళు స్వామికి. ఆ 2 మాటలను ఎప్పుడూ నిరంతరము గుర్తుపెట్టుకుంటూ మన జీవితాలను మనం మంగళమయం చేసుకోవచ్చు. అందుకే నిష్కామ కర్మ చేయండి, భారాన్ని నా మీద వదలండి అని చెప్తున్నాడు. ఒకనాడు కంచి పరమాచార్య గారు మైలాపూర్లో చాలా చక్కటి సభ, అంటే దీక్ష చేస్తున్నారట. చేస్తూ ఉండగా ఆయనకి ఆయన సాయంత్రం పూట చేసేటువంటి పూజ ఉంటుంది, ప్రదోష పూజ. అందుకే అంట మన సత్సంగం కూడా సాయంత్రం సమయంలో పెట్టుకున్నాం. చాలా విశేషమైన సమయం ఇది. ఆ ప్రదోష పూజ చూడటానికి చాలా మంది వస్తారట భక్తులంతా కూడా. కానీ మధ్యాహ్నం 2 నుంచి కంచి పరమాచార్య గారికి విపరీతంగా జ్వరం వచ్చిందిట. బాగా, అసలు భయంకరమైన జ్వరం. ఒళ్ళు పేలిపోతోంది. అసలు ఆ గురువు గారికి ఏమవుతుందా అని చెప్పి శిష్యులంతా బాధపడుతున్నారట. బాధపడుతూ ఉండగా ఆయన ఒకటే అన్నాడట. 2:30 కల్లా ఆయన చూసుకున్నాడట ఆయన శరీర తత్వం. భక్తుల 4 నుంచి వచ్చి కూర్చుంటారు అక్కడ. అప్పటికే 100 మంది వచ్చేశారు. స్వామివారి యొక్క ప్రదోష పూజ, ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలని, ఆయన యొక్క ప్రవచనం వినాలని. కంచి పరమాచార్య గారు చాలా చాలా నడిచే దేవుడు అని పేరు ఆయనకి. ఆయన ఏం చేశారంటే పాపం 2:30 కల్లా అందరికీ చెప్పాడట, భక్తులందరికీ, అక్కడ ఉన్న వాళ్ళకి, విష్ణు సహస్రనామం చదవడం ప్రారంభించండి. విష్ణు సహస్రనామం చదవడం ప్రారంభించండి, ఆపకండి, కంటిన్యూస్ గా, అసలు నిరాటంకంగా చదువుతూనే ఉండండి, మళ్ళీ నేను చెప్పే వరకు, అంటే సాయంత్రం దాకా. అంతే. భక్తులందరూ శిష్యులంతా కూర్చుని పాపం ఉన్నవాళ్ళంతా ఓం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం చదవడం మొదలెట్టారండి. సాయంత్రం 5:30 అవుతోంది. స్వామి సమయం, సంధ్యా సమయం, ప్రదోష సమయం. అక్కడ స్వామి పూజ మొదలెట్టాలి. అంతే. వాళ్ళు అలా చదివారో లేదో, అందరూ కూర్చుని ఒకేసారి అసలు ఆపకుండా చదివారట విష్ణు సహస్రనామం. ఆయన అనేసాడు అంతే,
విష్ణు సహస్రనామం చదవండి అంతే, చూద్దాం భగవంతుడు ఎట్లా చూస్తాడని. ఆ సమయానికి జ్వరం తగ్గిపోయి 102, 101 ఉన్నటువంటి జ్వరం, అందులో పెద్ద మనిషి కాబట్టి, వయసులో పెద్దవారు కాబట్టి బలహీనత అంతా కూడా ఉన్నట్టుండి మాయమైపోయింది. మాయమైపోయి స్వామి వెంటనే స్నానాధికాలన్నీ చేసుకుని వచ్చి మడి కట్టుకుని, విశేషంగా మడి ఆ తత్వం ఉంటుంది కాబట్టి ఆ తత్వాన్ని వాళ్ళు పాటిస్తూ వచ్చి ప్రదోష పూజ మొదలెట్టారు. అపర శంకరుడిలాగా ఉన్నారట ఆ స్వామి. అంటే ఇక్కడ చూడండి 2 అంశాలు. ఏ విషయాన్నైనా నా ఉద్దేశంలో మనం చూసే విధానం బట్టి ఉంటుంది. ఒకటి, మనం చూసే చూపు బట్టి మన యొక్క దృక్పథం ఉంటుంది, మన ఆలోచన. మన ఆలోచన మంచిదనుకోండి, చూసే చూపు. ఈ అంశంలో 2 అంశాలు నాకు బాగా గోచరమవుతాయి. ఒకటి, కంచి పరమాచార్య అంటే శంకరుడు పార్వతీదేవి స్తుతి చేస్తూ ఉంటారు. కంచి పీఠం ఆది శంకరాచార్య వారు ఆశీర్వచనంతో ఉన్న పీఠం అది. కానీ ఇక్కడ ఆయన చెప్పింది ఏమిటి? విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. రెండోది, భగవంతుణ్ణి గనక నమ్ముకుంటే ఎట్టి ఇబ్బందులన్నా తొలగుతాయి, కానీ కర్మల నుంచి మాత్రం మనం వేరుపడలేం. ఈ 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో పరమాచార్య గారు అనుభవించినటువంటి ఆ జ్వర బాధ ఉంది చూడండి, అది తప్పదు. ఆయనకు కూడా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. కానీ దాని నుంచి బయటపడటానికి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం, ఆ మార్గమే భగవత్ తత్వం. జ్వరం వచ్చింది కదా, ఆల్ క్యాన్సిల్. ఎవరో శిష్యులు చేస్తారు సాయంత్రం ప్రదోష పూజ పీఠానికి, నేను మాత్ర వేసుకుని పడుకుంటాను అంటే కాదనేవారు ఎవరన్నా ఉన్నారా? ఆయన కూడా పాపం పడుకుని అదే చదువుతూ పడుకున్నారట. బయట శిష్యులు కూడా చదువుతూ కూర్చున్నారు. అందుకే నిరంతరం భగవన్నామం చేస్తే వచ్చేది ఏమిటి? కర్మభారం తగ్గుతుంది. కర్మభారం తగ్గుతుంది. ప్రారబ్ధ సంచిత కర్మలు ఏదైతే మనం అన్ని చెప్పుకుంటున్నామో అన్నిటి యొక్క భారం తగ్గుతుంది. ఇప్పుడు బాగా కాలిందండి చెయ్యి, ఏం చేస్తాం? బర్ణాలు రాస్తాం, పసుపు రాస్తాం, ఏదో రాస్తాం. శ్రీనివాసులు ప్రభు గారు లాంటి అశ్వనీ దేవతల స్వరూపాలు ఉంటే కనుక వాళ్ళు ఏం చెప్తారు? కొన్ని మందులు ఏవో చెప్తారు, చిట్కాలు చెప్తారు, అవి రాసుకుంటాం మనం. లేదంటే అలాగే ఉంచేసి దాన్ని కాల్ని ఎట్లా కాలుతుందో చూద్దామని ఊరుకోంగా ఈ శరీరం నాశనమైపోయేటువంటి ఈ శరీరాన్ని గురించే మనం ఇంత బాధపడితే నశ్వరమైనటువంటి ఆత్మ ఎంత క్షోభిస్తుందో అనేటువంటి ఆలోచన మనందరికీ ఒక్కసారైనా రావాలి కదా. ఓన్లీ 1 సెకండ్ ఆ థాట్, అయ్యో ఆత్మ మనతో పాటే వస్తోంది, ఇన్ని జన్మల నుంచి వస్తోంది, దాన్ని మనం సాటిస్ఫై చెయ్యాలి. అది చెప్పే పని, భగవంతుడు చెప్పిన పని దాని విముక్తికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక రామచిలకను తెచ్చి పంజరంలో పెట్టినందుకే రామదాసు గారు జైలుకు వెళ్ళారనేటువంటి కథాగమనం మనకుంది. అంటే చక్కగా విశాలమైనటువంటి ప్రపంచంలో ఆ ప్రకృతిలో తిరగాల్సినటువంటి ఒక జీవిని బంధించాడు. అటువంటిది దానికే బాధ ఉంటే మన ఆత్మ ఇన్ని జన్మల నుంచి, సంవత్సరాలు కాదు జన్మల నుంచి అలా మనతో పాటు వస్తూ క్షోభిస్తోంది, దాన్ని ఇంకా క్షోభింపజేస్తున్నామే అనేటువంటి బాధ మనకి రావాలి కదా. ఆలోచన, ఆ థాట్ రావాలి కదా అసలు ఒక్కసారైనా. వాట్ ఆర్ వి డూయింగ్? వై కాంట్ వి లిబరేట్ ఇట్? ఎట్లా లిబరేట్ చేస్తాం? ఇట్లా కూర్చుని నేను ఆత్మ ప్లీజ్ గో అవే, ఆత్మ ప్లీజ్ గో అవే. ఇస్ ఇట్ పాసిబుల్? నో. దాని విముక్తికి భగవంతుడు కొన్ని చక్కటి పనులు చెప్పారు మనకి. ఆ పనులు చేయడమే మనకున్నటువంటి ఏకైక మార్గం.
అది వినడం, అది తలవడమే మనకున్నటువంటి ఏకైక మార్గం. ఇంకా ఏ మార్గం లేదు. అందుకే మనకు పురాణాలు, వేదాలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఎందుకు? ఈ ఆత్మ విమోచనం ఎలా చెయ్యొచ్చు? ఇప్పుడు నాలా ఉత్తగా కూర్చున్న మనం లేమ్యాన్, అందరం కూడా లేమ్యాన్. వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. పెద్ద శాస్త్రవేత్తలం కాదు. యోగ శాస్త్రం, వేద విజ్ఞాన శాస్త్రం అంతా మన ఆపోసన పట్టి కట్టుకుని మింగేసి కూర్చున్న వాళ్ళం ఏం కాదు. అందరం కూడా సాధకులం, ప్రాక్టీషనర్స్. వీఆర్ ఆల్ ప్రాక్టీసింగ్. ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం? అభ్యాసం ఏం చేస్తున్నాం? ఒకరినోపాఖ్యానం లాగా వింటాం, వెళ్ళిపోతా ఉంటే అయిపోదు. మనం ప్రశ్నించుకోవాలి, మనం తర్కించుకోవాలి, మనకు ఎవాల్యుయేట్ చేసుకోవాలి, కొన్ని మార్కులు వేసుకోవాలి మనం ఎలా ఉన్నాం. నృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణధారవం మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధిం నతరేత్ స ఆత్మః. భాగవతం గాని ఇతర పురాణాలు గాని, నిజంగానే ఒక పురాణం చదవాలి అంటే బాబా ఎంత బోరింగో, అంత సేమ్ ఉంటుంది కదా. వన్ ఆఫ్ మై బ్యాచ్మేట్స్ అన్నారు నాతో అన్నమాట, అబ్బా ఏమబ్బా ఈ వయసులోని పురాణాలన్నీ అంటే అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 3 కేటగిరీస్ లో మనం ఎట్లా సఫలీకృతం అయ్యి మనం పాస్ అయిపోయి బయటపడాలంటే లేటు వయసులో స్టార్ట్ చేస్తే అయ్యేది కాదు. అయినా కూడా లేటు వయసులో స్టార్ట్ చేయడం కూడా ఒక అదృష్టమే. ఇదంతా కూడా అర్లీ స్టేజ్, ప్రిలిమినరీ స్టేజ్ నుంచే స్టార్ట్ అవ్వాల్సిన కార్యక్రమం అనేటువంటిది పోయింది. ఆలోచన ఎట్లా వచ్చిందంటే ఇవన్నీ పురాణాలన్నీ ఎప్పుడు రిటైర్ అయిపోయి పిల్లలంతా సెటిల్ అయిపోయి టైం పాస్ చేయడానికి ఏం చేయాలా అంటే పురాణాలు వినాలి. దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాటిట్యూడ్. అందుకే స్వామి చెప్పారు, ఈ కర్మలన్నీ తెలుసుకుని, ఈ జ్ఞానం అంతా తెలుసుకుని, కేవలం మనకున్నది 24 గంటల సమయంలో కేవలం 1 గంట, 2 గంటలు, అర్ధ గంట స్పెండ్ చేసి మనం భగవంతుడి గురించి ఆలోచిస్తాం. కాంట్ వి అఫోర్డ్ దట్ మచ్? స్వామి మనకు ఇన్ని సౌఖ్యాలు ఇచ్చాడు, సుఖాలు ఇచ్చాడు, మానవ రూపాన్ని ఇచ్చాడు. అందుకే పురాణము ఒక మోక్ష శాస్త్రం, ఒక భక్తి శాస్త్రం. అందుకే నృదేహమాద్యం సులభం సుదుర్లభం. దుర్లభమైనది మానవ జన్మ, సులభమైనది కాదు. కానీ సులభమైన మార్గం ఏమిటి భగవంతుడిని చేరుకోవడానికంటే? భక్తి శాస్త్రం, మోక్ష శాస్త్రం. మనకు చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ చతుర్విధ పురుషార్థాలతో పాటు పంచమ పురుషార్థంగా మనం దేన్ని తీసుకోవాలి అంటే భక్తి తత్వం. భక్తీదేవి కూర్చుని ఏడుస్తోంది అక్కడ గంగా తీరంలో కూర్చుని, బాధపడుతోంది. అయ్యో, ఈ భూమి మీద పుట్టినటువంటి వారంతా కూడా నన్ను పట్టించుకోవట్లేదు, జ్ఞానము వైరాగ్యము అలా ముసలి వాళ్ళ కింద పడున్నారు, ముక్త పైకి వెళ్ళిపోయింది, ఇంకెక్కడ వీళ్ళకి ఎవరికి అవసరం లేదు, ఇక్కడ నో యూజ్, వీళ్ళెవ్వరికీ నేను ఉపయోగపడను, కాబట్టి నేను పైకి వెళ్ళిపోతానని ఆవిడ విష్ణు పాదాలకు వెళ్ళిపోయింది. అయితే మనకు దుర్లభమైన మానవ జన్మ ద్వారా పరమాత్మను చేరుకోవడానికి భక్తియే సులభ సాధనం అని మాటికి చెప్పుకుంటున్నాం. భక్తి కూడా ఎలా ఉండాలి? ఏకాగ్ర భక్తి, నిష్కామ భక్తి. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇది చేస్తా నీకు, నువ్వు నాకు ఇది స్వామి, నాకు ఈ ప్రమోషన్ ఇయ్యి, నేను ఈ కుండీలో 1,00,000 రూపాయలు వేస్తా అంటే ఏమిటి? మనం స్వామితో బేరసారాలు ఆడుతున్నాం. దెర్ ఇస్ నో బేరం. తప్పనిసరిగా స్వామికి మనం శరణాగతి కోరుకుని సరెండర్ అవ్వవలసిందే. భగవంతుని లీలలు మంగళకరములు, ముక్తి సోపానములు. ఆయన లీలలు ఎన్నో కథల రూపంలో చెప్పుకుంటున్నాం. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? చిన్నపిల్లలకి ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? చిన్నపిల్లలకి ఎనీథింగ్ ఒక స్టోరీ రూపంలో చెప్తాం. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, ఏదోదో కథలు చెప్తాం మనం.
టామ్ అండ్ జెర్రీ కథలు అంటారు, మిక్కీ మౌజ్, డొనాల్డ్ డక్. ఇప్పుడు ఇవి ఫేమస్ అయిపోయినాయి. చిన్నతనంలో చిన్నప్పుడు మన అమ్మమ్మలు వాళ్ళు చెప్పుకున్న కథలు ఏముంటాయంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఇటువంటి కథలు. ఇప్పటికే చక్కటి అదృష్టం దృశ్య లాంటి వాళ్ళు ధ్రువుడు, ప్రహ్లాదుడు గురించి చెప్పుకునేటువంటి స్థితి ఉంది. ఎంతో మంది మాతృమూర్తులు మన బృందంలో కూడా వాళ్ళ పిల్లలకి చక్కటి భగవత్ కథలు చెప్తున్నారు. భగవంతుడు కథలు ఎందుకు చెప్పుకుంటాం? అది మనని మనం ఇన్స్పైర్ చేసుకోవడానికి, ప్రేరణ పొందడానికి. అందుకే భగవంతుని లీలలు మంగళకరములు, శుభప్రదములు, ముక్తి సోపానములు, భక్తుల కథలతో ముడిపడి ఉంటుంది. భాగవతంలో కూడా అనేకమైన దివ్య లీలలు, రూపలి గుణ విశేషాలు అనేకమైనటువంటి ఉన్నాయి. మానవుడు తన సకల కర్మలను భగవదర్పణం చేయడం, ఏ కొంచెం భగవత్ విస్మృతి కలిగినా పరమ వ్యాకులత చెందటం భక్తి అని నారదుని అభిప్రాయం. యథావ్రజ గోపికానాం, మనందరికీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది భాగవతంలో ఆ దశమ స్కందంలో మనం చెప్పుకున్నటువంటి గోపికల యొక్క కథ. ఎందుకంటే సుఖ మహర్షి యొక్క ముఖము నుండి జాలువారినటువంటి అమృత ప్రవాహం భాగవతం అయితే జగన్మోహనాకారుడు. అందుకే అన్నమయ్య అన్నారు, జగన్మోహనాకార. ఎంత విశేషమైనటువంటి రూపం స్వామిది. మనం చూడటానికి ఈ కళ్ళు భగవంతుడిచ్చి మానవ రూపాన్ని ఇచ్చి ఆ స్వామిని చూసి ఇది స్వామి అని తెలుసుకునేటువంటి ఆ తత్వాన్ని మనకిచ్చాడు. ఎంత అదృష్టవంతులం మనం. అదే ఏ హిప్పోపోటమస్తో ఏ ఖడ్గమృగము లాగా ఉంటే భగవంతుడి స్వరూపం ఏమిటో, వరాహ స్వరూపం ఏమిటో కూడా తెలియదు. అన్ని జంతువులు అనుకుంటాయి అవి, ఏ రూపం ఏమిటో తెలియదు. కానీ మానవ రూపంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే భగవంతుని రూపాన్ని చూసి ఇది భగవంతుని రూపం అని తెలుసుకుని ఆ భగవంతుణ్ణి మనం ఆరాధన చేస్తూ భగవంతుణ్ణి మనం చేరుకునేటువంటి స్థితి ఉంది. అంటే అమృత ప్రవాహము, ఆనంద సాగరం, బృందావనంలో ఉన్నటువంటి ఆ నల్లనయ్య యొక్క, ఆ విష్ణుమూర్తి యొక్క విశేషమైనటువంటి లీలలు భాగవతంలో అన్ని విధాలా మనము భగవంతుని లీలలే తెలుసుకున్నాం. అందుకే స్వామి అంటున్నాడు, నపారయేహం నిరవధ్య సంయుజాం స్వస్వాధు కృత్యం విబుధాయుషాయిపివ యా మా భజన్ దుర్జర గేహ శృంఖల సంవృశ్య తత్వ ప్రతియాతు సాధునా. ఆయన అంటున్నాడు ఏమనంటే, గోపికలారా మీరంతా కూడా నా కోసం ఎంతో కఠినమైన ఇంటి సంకెళ్లను తెంచివేసి నన్ను భజించారు. మీరు నా కోసం ఇంత త్యాగం చేశారు. ఇళ్ళు వాకిళ్ళు వదిలేశారు. ఆ గోపికలంతా పాపం వెళ్ళారు శ్రీకృష్ణుడితో పాటే. చక్కటి ఆటలు పాటలు, స్వామి మధురమైనటువంటి వేణుగానాన్ని వింటూ, వేణుగానలో లూనిగన వేయి కన్నులు కావలేన. ఆ వేణుగానలోలుని చూడటానికి ఎన్ని కళ్ళు కావాలండి? ఎన్ని కళ్ళున్నా సరిపోదు అది. అందుకనే వారి ప్రేమ త్యాగపూర్వకమైనది. ప్రేమ ఇవ్వడమే గాని వాళ్ళకి తీసుకోవడం తెలియదు. అందుకే స్వామి ఏమన్నాడు, నా కోసం ఎవరైతే మదర్థే త్యక్త దైహికాః, నా కోసం అంటే స్వామి కోసం ఎవరైతే తమ శారీరక క్రియలను, దైహిక సంబంధాలను సైతం విడిచిపెడతారో, లోక ధర్మాలను కూడా త్రోసిరాజంటారో, వారే విశేషంగా వారి పాలన పోషణ చూడటమే నా కర్తవ్యం. అంటే నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయి వదలను. తా మన్మనసత్కామత్ ప్రాణామదర్థే త్యక్త దైహికాః మామేవ దయితం ప్రేష్టమాత్మానం మనసాగతాః ఏ త్యక్త లోక ధర్మాశ్చ మదర్థే తాన్ బిభర్మహం. ఎవరైతే సమస్తాన్ని నా కోసం వదిలేస్తారో, మనం వదిలేస్తాం అని అనగానే మొత్తం అంతా ఇల్లు వాకిళ్ళు వదిలేయడం కాదు, నిష్కామ కర్మ చేయడం, ఫలితాన్ని వదిలేయడం. స్వామి సమస్తం నువ్వు చూసుకుంటావు, ఇంకెందుకయ్యా నేను ఇప్పుడు మనం బాగా పాకులాడామనుకోండి, అయినా రాదు, పాకులాడకపోయినా కూడా వచ్చేస్తుంది. ఎందుకు? కానీ ప్రయత్నం చెయ్యాలి మనం. నేను ఉత్తగా కూర్చుంటా,
పొద్దు నుంచి ఆహారం తీసుకోలేదు కదా, ఒక టమాటో సూప్ దానంతట అదే నడుచుకుంటూ వస్తుందని నేను కూర్చున్నాను అనుకోండి, సూప్ వస్తుందా? లేదా ఉత్త కూర్చుంటా, ఏ పని చేయను, ప్రమోషన్ రావాలి, వస్తుందా? పని అనేది మనం చేయాలి. అందుకే స్వామి అంటున్నాడు, ఎవరైతే వారి ధర్మాన్ని వారు నెరవేరుస్తూ శారీరక క్రియలు, దైహిక సంబంధాలను నిస్వార్థంగా చేసుకుంటూ పోతూ లోక ధర్మాలు కూడా త్యాగం చేస్తూ నన్నే ప్రేమాస్పదునిగా, ప్రియతమునిగా, ఆత్మునిగా, ఆత్మగా మనస్సులో భావిస్తారో వారి పాలన పోషణములు నా కర్తవ్యములుగా మారుతాయి. అందుకే మదర్థే త్యక్త దైహిక తత్సుఖే సుఖిత్వం. మనం అందరం కూడా ఆనందం పొందాలి. ఎలాగా? గోపికలు ఎలా ఆనందం పొందారో అలాగా. గోపికలు ఎలా ఆనందం పొందారు? ఎలా ఆనందం పొందారంటే స్వామికి సుఖాన్ని చేకూర్చడానికి కృషి చేశారు వారు. తమ కన్నయ్యను చూడాలి, ఆ కన్నయ్య ప్రసన్నతను చూడాలి, కన్నయ్యను సుఖ సంతోషాలతో చూడాలి, కన్నయ్య కోసం ఏ పనైనా చెయ్యాలి. అది మాత్రమే వారి పరమ ధర్మం. ఏ గోపిక కూడా నాకు ఇది కావాలి, కంచిపట్టు చీర కావాలి, బెనారస్ పట్టు చీర, లేదా అప్పుడు ఉన్నటువంటి చక్కగా వజ్ర వైడూర్యాలు, మణిముకుటాలు ఇవి కావాలని వారెవరూ కూడా కృష్ణుడిని అడగలేదు. ఎక్కడైనా కథలో చూడండి, కృష్ణుడిని ఏ గోపికైనా 100 బారువుల బంగారం కావాలి, 100 బారువుల మణులు కావాలి, 100 బారువుల మణిమకుటాలు కావాలని ఎవరన్నా అడిగారా? నిష్కపట ప్రేమ, కపటం లేని ప్రేమ. అంటే మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అన్నారనుకోండి, ఈ కాలంలో ప్రేమ అనగానే ఆ కాన్సెప్టే మారిపోయింది. బాయ్ ఫ్రెండ్ ఎన్ని డబ్బులు ఇస్తాడో చూసుకోవడం, లేదా వాడిని నెత్తిని ఇట్లా ముట్టికాయ మొట్టడం, బయటికి వెళ్ళిపోవడం. అలాగే వైసి వర్స, రెండు అట్లాగే ఉన్నాయి. అసలు ప్రేమ అంటే నిష్కపట ప్రేమ. అటువంటి ప్రేమను, అటువంటి భక్తిని, శరణాగత ప్రేమ, శరణాగత భక్తిని గోపికలు ప్రకటించారు. ఎంతో విశేషమైనటువంటి ఆ యొక్క భావన మనమంతా మనస్సులో పెట్టుకుంటే మాత్రమే స్వామిని మనం చేరుకోగలం. ఎన్ని లీలలు, ఎన్ని చిత్రాలు, ఎన్నెన్ని విచిత్రాలు చెప్పలేం. అందుకే కృష్ణుడు తన వేణువును పూరించి అమృత రాగాలు లిఖించి విశాల విశ్వాన్ని మోహింపచేయుటలో సిద్ధహస్తుడు. స్వామి చక్కగా వేణువు వాయిస్తాడు. వేణువు కాన్సెప్ట్ కూడా నేను ఒకసారి సెషన్లో చెప్పడం జరిగింది. ఆ వేణువు అనేటువంటిదే అన్ని రంధ్రాలు ఉండటం. హర్షణ్యర్హి వేణు రవేణ జాత హర్ష ఉపరంభతి విశ్వం. అంటే ఈ జగత్తును మురిపిస్తూ ఆయన మురళిని వాయించడమే కాదు, ఆనంద పరవశంతో ముంచెత్తే ఆ మధుర రాగాల గానంతో ఈ విశాల విశ్వం అంతా కూడా తన ఆలింగనంలో బంధించి వేస్తున్నాడు స్వామి. అంటే అందుకే పరవశింపగ చేసి ప్రాణాలు కదిలించి అంతరంగములోన ఆవరించు, గుండె కరిగించునది మోడి బండయైన విశ్వమోహనమైన నీ వేణురవము. మళ్ళీ ఒకసారి అంటాను, ఆనంద పరవశంతో ఆయన మనందరినీ కూడా వేణుగానంలో ముంచుతున్నాడు. పరవశింపగ చేసి ప్రాణాలు కదిలించి అంతరంగములోన ఆవరించు, గుండె కరిగించునది మోడి బండయైన విశ్వమోహనమైన నీ వేణురవము. మొండి బండని కూడా కరిగించేస్తుందిట ఆ వేణురవం. కృష్ణ గోవింద మాధవ కేశిమధన తత కృష్ణో ముదం కర్తుం తన్మాతృణాం చకస్య చ. బాలకృష్ణుని లీలలు గాని, గృహేషు దారేషు సుతేషు బంధుషు అహభక్త పరాధీన, భక్తుల పరాధీనుడైన, భక్త పరాధీనుడు, ఎవరికీ లొంగడు స్వామి. అంబానీ, అదానీ పెద్ద పెద్ద పేర్లు చెప్పుకోక్కర్లేదు, కానీ ఎంత ధనవంతులైనా సరే వాళ్ళు 1000 కోట్లు పెట్టి, కుప్పలు కుప్పలు పెట్టి బంగారం ముద్దలు తెచ్చి అక్కడ పెట్టినా సరే స్వామి లొంగడు. వారు ఈనాడు అనుభవిస్తున్నారంటే కేవలం వారి యొక్క సంచిత కర్మ, ప్రారంభ కర్మ. ఆగామి కర్మ ఏమిటి అనేది వాళ్ళకి ఆలోచన ఉండట్లే. భక్త పరాధీన,
నేను భక్తులకు పరాధీనుడను, ఎంత మాత్రం స్వతంత్రత లేనివాడను. ఆయనకు స్వతంత్రత లేదట. అహం భక్త పరాధీన. ఎంతన్నా చూడండి, మీరు కొన్ని కోట్ల రూపాయలు అక్కడ పెట్టండి, సంపద పెట్టండి. సత్యభామ రుక్మిణి కథ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సత్యభామ మొత్తం సత్రాజిత్తు ఆ సమంతకమణి బంగారం అంతా తెచ్చి పెట్టింది. కానీ రుక్మిణి అమ్మ, మన తల్లి రుక్మిణి, ఒక తులసి దళం పెట్టింది ఆవిడ. ఒక రెబ్బ తులసి దళం, 2 ఆకులు పెట్టింది అంతే. స్వామి ఇటే తూగాడు. స్వామి యొక్క మైత్రీ భావం గాని, స్నేహ సుఖం గాని, విశేషంగా పురాణము అంటే ఆ కథలలోంచి మనం తెలుసుకోవలసింది ఎంతో ఉంది. ఒక్కొక్క కథ ఒక్కొక్క విశేషమైనటువంటి లీల. ఆ లీలలోంచి ఒక చక్కటి విలువలు తెలుసుకుంటాం. ఒక పురాణం చదువుతున్నా అంటే ఒక విలువ తెలుసుకోవాలి. ఆ విలువను మనం జీవితంలో అవలంబించాలి, ప్రాక్టికల్ గా పెట్టాలి. అది లేకుండా కొత్తగా వింటున్నాం. కృష్ణుడు, రాధ కథ, కృష్ణ, రుక్మిణి, సత్యభామ, అఘాసురుడు, బకాసురుడు, వృకాసురుడు, మొత్తం అన్ని వింటాం. వనజ మాతాజీ గారు అన్నట్టు తర్వాత అంతా ఏం చేయాలి మాతాజీ అని అంటే అది అవలంబించాలి మనం. యావత్ దేహేంద్రియ ప్రాణైరాత్మన సన్నికర్షణం సంసార ఫలవాన్ తావదపార్థోప్యవివేకనః. ఉద్ధవ, వాస్తవంగా ఈ జగత్తుకు అస్తిత్వం లేదు. ఆయన క్లియర్ గా చెప్పాడు కృష్ణుడు. నో అంబిగ్విటీ. అందుకే అన్నా నేను, కర్మ విశేషాలు చెప్పుకుంటూ ఎందుకు ఈ సబ్జెక్ట్ లోకి మనం వచ్చామంటే, భగవంతుడి తత్వం తెలుసుకోవడానికి మనకు ఎంత అవసరమో అనేటువంటిది తెలుసుకోవాలి ముందు. కొత్తగా ఆటలు కాదు, పాటలు కాదు. ఈ ఆట పాట కూడా భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికైతే అత్యుత్తమం. అదే కావాల్సింది. ఆ గోపికల్లాగా ఆటలాడుతూ, అన్నమయ్య త్యాగయ్యలాగా పాటలు పాడుతూ, ఆ ఆనంద కేళీ తరంగాలలో విహరిస్తూ మనమంతా కూడా సుఖంగా ఉండాలి. సుఖము అంటే ఏమిటంటే భగవంతుడు చెప్పిన మార్గాన్ని అవలంబిస్తే సుఖం. అందులో శారీరక ఇబ్బందులు వచ్చినవి కాదు. భగవంతుడి తత్వాన్ని చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఉపవాస దీక్షలు చేయొచ్చు, లేదా కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు, మనకు ద్రవ్యం సరిపోకపోవచ్చు. కానీ భగవంతుడు ఉన్నాడు మనతో. గాడ్ ఈస్ దేర్ విత్ అస్. వి షుడ్ నెవర్ లూజ్ అవర్ కాన్ఫిడెన్స్. మన బృందంలోనే ఒక సభ్యురాలు కొన్ని రోజుల క్రితం నాకు ఒక మెసేజ్ పంపించారు. డీటెయిల్స్ అవి అనవసరం కానీ, బట్ కరోనా వల్ల వ్యాపారం అంతా బాగా ఇబ్బంది పడి చాలా డిప్రెస్ అయిపోతున్నాను మాతాజీ, చాలా ఇబ్బంది పడుతున్నాం మేమంతా అని చాలా బాధపడ్డారు ఆవిడ. ఇవాళ ఆవిడ రాలేదనుకుంటా, బట్ అయ్యా షీ కేమ్. ఒకటే అంటా నేను, ఎప్పుడూ కూడా వదులుకోకుండా ఉండవలసింది కాన్ఫిడెన్స్, నమ్మకం. అందుకే స్వామి అంటున్నాడు చూడండి, ఈ జగత్తుకు అస్తిత్వం లేదు. అయినప్పటికీ దేహేంద్రియ ప్రాణములతో ఆత్మకు సంబంధం జోడించడం వల్ల, అజ్ఞానికి అహంకారం వల్ల మిథ్య అయిన ఈ జగత్తు సత్యంగా కనిపిస్తుంది. మనందరికీ కూడా కనిపించేది ఏమిటి? ఈ జగత్తంతా కూడా రియల్. అందుకే ఆయన అంటున్నాడు, జీవుడు స్వప్నమునందు పెక్కు అనర్థాలు చూసినప్పుడు వాటిని నిజమైనవిగా భావించి దుఃఖిస్తాడు. మనం కూడా అంతే కదా, కల్లో చాలా చూస్తాం. చూసి ఓ పెద్ద రాక్షసు వచ్చి నన్ను కొట్టేసినట్టు కలొస్తుంది, చాలా ఫీల్ అయిపోతా, కల్లోనే బట్టిగా ఏడ్చేసుకుంటూ కూర్చుంటా. తర్వాత మేల్కొన్న తర్వాత ఏమవుతుంది? ఓ ఇది కలేనా, ఇట్స్ ఎ డ్రీమ్ యార్. అంతే కదా, ఇట్స్ ఎ డ్రీమ్. అలాగే జాగృత అవస్థయో దేహాభిమాని అయిన వాడు తనకు గోచరిస్తున్న ఈ జగత్తునందలి మిథ్యా విషయాలు నిరంతరము చింతించడం వల్ల ఈ జరణ మరణ చక్రంలోనే పరిభ్రమిస్తూ ఉంటాడు. ఇదే అల్టిమేట్ అనుకుంటున్నాం. ఇదంతా కూడా మనమంతా స్వప్నంలో ఉన్నట్టు భావించాలంటున్నాడు ఆయన. అందుకే మానవుడు స్వప్న జగత్తులో ఉన్నప్పుడు మెలకువ రానంత వరకు ఎన్నియో అనర్థములను అనుభవించును.
మెలకు వచ్చినంతనే స్వప్నములో అనుభవించిన అనర్థములు ఉండవు, వాటి వలన కలిగే మోహాది వికారములు ఉండవు. సయేవ ప్రతిబుద్ధస్య సవై మోహాయ కల్పతే. నేను నాది అనే భావం వదలమని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఆయన ఉద్ధవునితో. శోకహర్ష భయక్రోధ లోభమోహ స్పృహాదయ అహంకారస్య తుష్యంతే జన్మ మృత్యుశ్చ నాత్మనః. శోకము, హర్షము, భయము, క్రోధము, లోభము, మోహము, కాంక్ష అనే భావాలు ఈ జన్మ మృత్యు రూపాలుగా మనం భావించాలి. అందుకే తదేవ మధ్యే వ్యవహార్యమానం నానాపదేశైర్ అహమస్య తద్వత్. పుటం పెట్టిన మేలిమి బంగారంతో గాజులు, కుండలములు మున్న ఆభరణాలు ఎలా చేసుకుంటుంటే రాగి అని అవి కూడా కొంచెం కలుపుతారు. ఉత్త బంగారంతో మనకు సపోజ్ ఈ ఉంగరం ఉందనుకోండి, ఎలా వస్తుంది ఉంగరం? ఈ ఉంగరాలు వచ్చినాయి, ఎలా వచ్చినాయి? రాగిని కూడా కలుపుతాడు వాడు, కొంచెం లోహం కూడా మిశ్రితం చేస్తాడు దాంట్లో. ఆభరణాలు వేర్వేరు పేర్లతో వ్యవహరించబడినప్పుడు అది బంగారంగానే గుర్తించబడుతుంది. సపోజ్ ఈ ఉంగరంలో రాగి ఉంది కాబట్టి ఇది 70% బంగారం 20% రాగి అని నేను చెప్పుకుంటానా, లేకపోతే జ్యువెలర్ చెప్తాడా? ఇప్పుడు ఆయన అందుకే యదా హిరణ్యం సుకృతం పురస్తాత్ పశ్చాత్య సర్వస్య హిరణ్మయస్య. హిరణ్మయం అంటే బంగారం. ఆ హిరణ్మయము పశ్చాత్య సర్వస్య హిరణ్మయస్య తదేవ మధ్యే వ్యవహార్యమానం నానాపదేశైరహమస్య తద్వత్. పుటం పెట్టిన మేలిమి బంగారంతో గాజులు, కుండలములు, ఇతర ఆభరణాలు ఏదైతే మనమంతా చేయించుకుంటామో రాగి కూడా కలిపినప్పుడు అది బంగారంగానే గుర్తించబడుతుంది. అలాగే సొమ్ములు కరిగించినప్పుడు ఏమవుతుంది? మిశ్రితమైనటువంటి రాగి మొదలగు లోహాలన్నీ తొలగిపోయి బంగారం మాత్రమే మిగులుతుంది. అలా ఆభరణ నిర్మాణాలకు ముందు, తర్వాత, అలాగే మధ్య దశలో బంగారమే ఉన్నట్లు ఆత్మ కూడా దేహాదులతో అనుబంధం ఏర్పడక పూర్వము, తర్వాత, మధ్య అన్ని స్థితుల్లోనూ ఆత్మ ఉంది. ఆత్మ బంగారం. బంగారం అండి వీడు, బంగారం అండి వాళ్ళు, మా అబ్బాయి బంగారం అండి, మా పాప బంగారం అండి, అసలు నిజంగా జెమ్ గోల్డ్. ఇక్కడ జెమ్ గోల్డ్ అనేది స్వామి కరెక్ట్ గా చెప్తున్నాడు. బంగారం అంటే ఏమిటది? తదేవ మధ్యే వ్యవహార్యమానం నానాపదేశైరహమస్య తద్వత్. ఆభరణ నిర్మాణానికి మధ్యలోను చివరికి ఎలా అంతా కూడా చివరికి బంగారమే. మనం రాగి ఉన్నా కూడా బంగారం. అలాగే ఆత్మ దేహాలతో అనుబంధం ఏర్పడక పూర్వము, తరువాత, మధ్యస్థితిలో కూడా ఆత్మే. గాజులు, కుండలాలు మొదలగు బంగారం యొక్క వికారాలేలాగా దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా ఆత్మ యొక్క వికారాలు, అంటే వేర్వేరు ప్రతీకలుగా మనం అనుకుంటాం. ఈ వికారాలన్నీ కూడా శాశ్వతమా? ఇప్పుడు సపోజ్ ఈ ఉంగరాలు ఉన్నాయి, ఈ గాజులు ఉన్నాయి, ఎవరైనా అందరికీ కూడా ఉంటాయి. సో ఈ ఉంగరాలు, గాజులు అనేవి ఒక రూపాలు. అనేక మట్టి కుండలు, నిన్న మరాఠీ చదివా నేను, అనేక మట్టి కుండల్లో నీళ్లున్నాయి. సో కుండలన్నీ రూపాలు వేరు, అలాగే నగల రూపాలు వేరు, కానీ వాటిలో ఉన్నటువంటి ఏకతత్వం ఏమిటి అంటే ఆత్మ. అది నిత్యమైనది, సత్యమైనది. అందుకే స్వామి అంటున్నారు విజ్ఞానమేత త్రియవస్తమంగా గుణత్రయం కారణ కార్యకర్తృ సమన్వయేన వ్యతిరేకతశ్చ ఏనైవ తుర్యేణ తదైవ సత్యం. మనస్సు జాగృత్, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలతో యుక్తమైనది, అంటే కలిసి ఉంది. ఈ 3 అవస్థలను మనం సత్వ, రజస్తమో గుణాలుగా చెప్పుకోవచ్చుట. అంటే ఈ జగత్తు ఆధ్యాత్మము, ఆదిభూతము, ఆది దైవము అనే 3 భేదాలు. ఈరోజు ఏ విధంగా కర్మలలో 3 కర్మలు సంచిత, ప్రారబ్ధ, ఆగామి అనుకుంటున్నాము, 3 జగత్తుల గురించి తెలుసుకుందాం. 3 జగత్తులు ఏమిటంటే ఆధ్యాత్మము, ఆదిభూతము, ఆది దైవము. దీస్ ఆర్ వెరీ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్. యాక్చువల్లీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనం. ఆధ్యాత్మము అంటే ఇంద్రియ కారణం,
ఆది భూతము అంటే పృథ్వీ మొదలగు కార్యములు. ఆది దైవము అంటే మహత్తు, అహంకారము, కర్త అనే 3 భేదాలతో నియుక్తమైనది. ఇది మనం ఇంకా డీటెయిల్డ్గా విష్ణు పురాణంలో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ కాన్సెప్ట్స్ 3 కూడా ఆధ్యాత్మము, ఆది భూతము, ఆది దైవము. అంటే ఈ జగత్తు యొక్క అధిష్టాత పరమాత్మ అవడం వలన ఈ జగత్తు కూడా సత్యంగానే ప్రతీతమవుతుంది మనకి. అన్వయ రూపంలో అన్నింటిలోనూ పరమాత్మయే అంతర్యామిగా ఉన్నాడు ఇక్కడ. ఆయన అన్నాడు చూడండి భగవద్గీతలో, అన్నీ నా నుండే ఉద్భవించినాయి, నాకేది అంటదు. అలా ఎలాగుంటుంది అంటే, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉపమానం మనం చెప్పుకున్నాం. ఒక ప్రభుత్వం ఉంది, మేమంతా ప్రభుత్వ అధికారులు. మాకు ఎట్లా ఉంటుంది కాన్సెప్ట్, ఏ జీవో ఇష్యూ అయినా కూడా అది ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ అను, ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అను, సెంటర్ అయితే అట్లా, స్టేట్ అయితే ఇట్లా వస్తుంది మనకి. అంటే ప్రతి అంశంలోనూ మనం జీవో ఇష్యూ అయ్యేది వారి యొక్క నామం మీద, అంతే తప్ప ప్రతి డెసిషన్లోనూ, ప్రతి డ్రాఫ్టింగ్లోనూ, ఆ డెసిషన్ తీసుకోవడంలోనూ, ఎగ్జిక్యూషన్లోనూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నర్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వచ్చి కూర్చుని ప్రతి జీవో, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఫైలు చూస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ ఫీజిబుల్ అండ్ పాసిబుల్? కాదు. ప్రతిదీ కూడా వారి పేరు. ఇక్కడ ఆ విధంగా మనం అన్వయించుకుంటే సమస్త విశ్వము కూడా పరమాత్మయే. కానీ అన్నిటా స్వామి ఉన్న ఈ మనం చేసే ఇప్పుడు ఈ జీవుల్లో దొరిలేటువంటి తప్పులు గిప్పులు ఏదైనా ఉన్నాయనుకోండి, లేదా ఆ డెసిషన్ ఇంప్లిమెంటేషన్లో తప్పులు ఉన్నాయనుకోండి, వాటిని మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వారికి ఆపాదిస్తామా? ఎవరు ఆపాదిస్తాం? కన్సర్న్డ్ అఫీషియల్స్ ఎవరు ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబుల్. రాజుగారు ఉన్నారు, వారి పేరు మీద ఒక శాసనం వస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది, అమలుపరచవలసింది సామంతరాజులు లేదా మంత్రులు, ఇతర శాఖల వాళ్ళు. అంతే తప్ప చక్రవర్తి గారు ఉన్నారు, అలెగ్జాండరు, ఈ శాసనం ఇచ్చింది ఆయన, శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇది ఆ మండలంలో ఆ శాసనం సరిగ్గా అమలు పడలేదు కాబట్టి తీసుకురండి శ్రీకృష్ణదేవరాయలు గారిని, కొరత వేయండి అని చెప్పి వేశారా? శ్రీకృష్ణదేవరాయలు గారే శిక్ష వేస్తారు తప్పు జరిగినప్పుడు. అలాగే సత్యమైన ఈ పరమాత్మ జ్ఞానం మనకు తెలుసుకోవాలంటే స్వామి మనకి విభాగాలన్నీ ఇచ్చారు, ఈ తత్వాలు ఇచ్చారు, ఈ జ్ఞానం ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, అహంకారాన్ని కూడా ఇచ్చాడు, తెలుసుకోమన్నాడు, కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి ఉందా లేదా పరీక్షిస్తానంటున్నాడు. నయత్ పురస్తాదుతయన్న పశ్చాత్ మధ్యే చ తన్న వ్యవదేశ మాత్రం. ఈ జగత్తు సృష్టికి పూర్వము లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ప్రళయానంతరం కూడా ఉండబోదు, ఈ ఫార్మాట్ ఉండదు. ఇంకో ఫార్మాట్ ఏమొస్తుందో మనకు తెలియదు, ఈ ఫార్మాట్ అయితే లేదు. మధ్యలో దీని ఉనికి అభాస మాత్రమే. వాడు అభాస్పాలు అవుతాడండి అంటారు చూడండి, అంటే తెలిసి తెలియక చేసే పనులు. కాబట్టి పరమాత్మ నుండి ఉత్పన్నమైనటువంటి జగత్తు ఆయనలోనే లీనమవుతుంది. కాబట్టి జగత్తు యొక్క తదేవ తత్ స్యాదితి మే మనీష, జగత్తు యొక్క వ్యవహారము అన్నీ కూడా పరమాత్మ ద్వారా జరుగుతాయి కాబట్టి ఆయనే సత్యము. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖ మందనేల. మనుషులమై పుట్టాం, మనుషుల్నే సేవిస్తున్నాం. సార్ వస్తారండి, సార్ వస్తారండి, సార్ వస్తారు, మేడం వస్తారండి, మేడం వస్తారు. నిజంగా మేం వేరే వాళ్ళనన్నా, మమ్మల్ని వేరే వాళ్ళన్నా, ఇట్ ఇస్ ఆల్ హంబక్, భ్రమాభ్రాంతి. ఏది సత్యము? ఎవరు మనని చూడాలి, ఎవరిని మనం గౌరవించాలి, ఎవరిని మనం ప్రసన్నం చేసుకోవాలి? భక్త పరాధీనుడైనటువంటి ఆ పరమ పురుషుణ్ణి, పరబ్రహ్మాన్ని కూర్చి తర్కించేవారు శ్రవణ మనన నిధి ధ్యాసాది సాధనాల ద్వారా ఆత్మ కంటే వేరైన వస్తువులను నిరాకరిస్తారు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా, ఈ శరీరం ఆత్మ కాదు,
నాత్మా వపు పార్థివ ఇంద్రియాణి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. శరీరం అంటే ఆత్మ అనుకునేవారు ఎవరన్నా ఉంటే తప్పు. అట్లే ఇంద్రియ అధిష్టాన దేవతలు ప్రాణము, వాయువు, జలము, అగ్ని, మనస్సు అనునవి ఆత్మ కాదు. ఇవన్నీ కూడా అనాత్మ. ఆల్రెడీ మనం అనాత్మ గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా అన్నము వల్ల, అన్నమయ్య కోశము, అన్నము వలన పోషించబడుతున్నాయి ఈ దేహము. బుద్ధి, చిత్తము, అహంకారము, ఆకాశము, పృథ్వీ, శబ్దాది విషయాలు, త్రిగుణముల సామ్యావస్థ, ప్రకృతి అనేవి వికారములగుట వల్ల ఇవియు ఆత్మ కావు, అవి కూడా అనాత్మలే. అందుకే ఆయన అంటున్నాడు, సమాహితైక కరుణైర్ గుణాత్మభి గుణో భవేన్ మత్సు వివిక్తదాజ్ఞ విక్షిప్యమాణైరుతర్కిం ను దూషణం ఘనైరుపేతైర్ విగతైరవేకిన్. ఆకాశంలో మేఘాలు వస్తాయి పోతూ ఉంటాయి, కానీ వాటి వలన సూర్యునిపై ప్రభావం ఉండదు. మనం ఫ్లైట్లో పెడుతూ ఉంటాం, ఓ బ్రహ్మాండంగా మబ్బులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సూర్యుడు కప్పబడుతూ ఉంటాడు, కొన్నిసార్లు కింద నుంచి చూస్తుంటే మనకు ఎలా అనిపిస్తుంది? అబ్బా, క్యుములో నింబస్ క్లౌడ్స్ అండి. ఆ క్యుములో నింబస్ క్లౌడ్స్ వల్ల పాపం వాతావరణ శాఖ వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, వర్షము బాగా పడును. వాళ్ళు ఎప్పుడు వర్షం పడుతుందంటారో ఏమో, ఐ రియలీ ఫెల్ట్ దట్ వే. వాళ్ళు ఎప్పుడు బాగా వర్షం పడుతుందంటారో ఆ రోజు చక్కగా ఎండ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు చెప్పరో అప్పుడు బ్రహ్మాండంగా వర్షం పడుతుంది. అంటే సైక్లోను అవి కాకుండా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెదర్ బాగా చూసేవాళ్ళు. వాడు వర్షం పడుతుందంటే స్కూల్ ఉండదు కదా, కొంచెం సాటిస్ఫాక్షన్. రెయినీ డే అయితే మమ్మీ ఏమన్నా పర్మిషన్ ఇస్తుందేమో. పాప మా మమ్మీ అసలు రెయిన్ కానీ, వర్షం కానీ, ఎండ కానీ వెళ్ళనే చెప్పారు పాపం. ఆకాశంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ వాటి వలన సూర్యునిపై ఎట్టి ప్రభావం ఉండదు. అబ్బో, పెద్ద పెద్ద మేఘాలు వచ్చేస్తున్నాయి, నేను వెళ్ళిపోదాం, దాక్కుంటా ఎక్కడికన్నా వెళ్ళని సూర్యుడు అనుకుంటాడా? హీఈస్ నెవర్ బాదర్డ్. అట్లే భగవత్ స్వరూపం యొక్క సంపూర్ణ జ్ఞానం వలన కలిగినటువంటి అనుభవాత్మకమైనటువంటి అనుభూతి ఉన్నటువంటి జ్ఞాని సమస్తమైనటువంటి త్రిగుణాలను, భౌతిక ప్రకృతిని, అహంకార, మమకార, వికార విశేషాలను, వీటన్నిటినీ కూడా అధిగమించి షడ్గుణైశ్వర్యాలను మనకు ప్రసాదించగలిగినటువంటి ఆ భగవంతుణ్ణి గురించే ఆలోచిస్తాడు. ఎందుకంటే స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి ఆ స్వస్వరూప అనుభూతిలో అతని మనస్సు స్థిరంగా నిలిచి ఉంటుంది. ఆకాశాన్ని గాలి కూడా అటు ఇటు తోసేయలేదు, బాగా గాలి వీస్తోందండి. యథానభో ననాంబు భూగుణై గతాగతే వర్తు గుణైర్ నజ్జతే తథాక్షరం సత్వరజస్తమోమలే అహమ్మతే సంస్కృతి హేతు విప్పరం. సాక్షాత్తు శ్రీకృష్ణుడు నిర్యాణ సమయంలో చెప్పినటువంటి మాటలు ఇవి. వాయువు వల్ల ఆకాశం శుష్కించిపోదు, అగ్ని కాల్పజాలదు, నీరు తడుపలేదు, దుమ్ము గట్టిగా దుమ్మెళ్ళి ఆకాశాన్ని బాగా దుమ్ము పట్టిద్దాం అనుకుంటే దుమ్ము పడుతుంది ఆకాశానికి. అలాగే ఋతువులు కూడా శీతోష్ణాలు కలిగించలేవు. ఎందుకంటే ఈ వాయువు వల్ల వచ్చేటువంటిది, అగ్ని వల్ల వచ్చేటువంటిది, నీరు వల్ల వచ్చేటువంటిది, దుమ్ము వల్ల వచ్చేటువంటిది, ఈ ఋతువుల వల్ల వచ్చేటువంటి శీతోష్ణాలు ఇవన్నీ కూడా క్షణికములు. అలాగే మనకు వచ్చేటువంటి సుఖ దుఃఖాలు కూడా క్షణికములు, వస్తూ పోతూ ఉంటాయట. సత్వ రజస్తమో గుణముల యొక్క వృత్తులు, కర్మలు అన్నీ కూడా అశాశ్వతములు. ఇవి ఆత్మను స్పృశింపజాలు, ఆత్మను ముట్టుకోలేదు. అది ఆత్మ ఆకాశం లాంటిది. ఆత్మ వీటికి అన్నిటికంటే అతీతమైనది. కానీ వీటి యందు అహంకార భావం కలిగిన జీవుడు మద్భక్తి యోగేన దృఢేన యావత్ రజో నిరస్యత మనఃకషాయ తదాపి సంగ పరివర్జనీయో గుణేషు మాయా రచితేషు తావత్. అంటే ఈ త్రిగుణముల యందు అహంకార భావం కలిగిన జీవుడు మాత్రమే సంసార రూప జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. ఈ కీప్స్ ఆన్ రొటేటింగ్. జైంట్ వీల్ ఎక్కుతాం, కిందకెళ్తాం, మళ్ళీ పైకి వెళ్తాం, మళ్ళీ కిందకి వెళ్తాం. మంగమ్మ మాతాజీ గారు, నేను అలాగే పైనుంచి కింద, కింద నుంచి పైకి, పైనుంచి కింద, కింద నుంచి పైకి.
అందుకని మార్గం ఏం చెప్తున్నాడు? మద్భక్తి యోగేన దృఢేన యావత్. మాతాజీ భక్తి భగవద్గీతలో చెప్పాడు ఆయన, భాగవతంలో వేదవ్యాసుడు, వేదాలను డివైడ్ చేసి వేదవ్యాసుడు, ఇన్ని పురాణాలన్నిటిలోను. మరి ఇన్ని చెప్పినా కూడా ఇందాక అనుకున్నాం చూడండి, మొండిబారి బండబారి మొద్దుబారిపోయిన తత్వాలతో ఉన్నాం మనం. బాగా వదిలిపోయింది మాతాజీ, మాకేం లేదు మాతాజీ, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాం, అసలు టోటల్ కృష్ణ తత్వ ఫుల్, అస్సలు క్వశ్చనే లేదు మాతాజీ, ఫుల్ కృష్ణ తత్వాలో ఉన్నాం మేము. మీరు హరే కృష్ణ అండం ఏమిటి, మేము మీకంటే లతా మంగేష్కర్ ఇంటూ 100 times లాగా మేము అంటాం మాతాజీ. వీలు లేదు, ఎందుకంటే మరుక్షణం ఈ క్లాస్ అయిన మరుక్షణం, క్లాస్ జరుగుతున్నప్పుడు నేను అంతే మీరు అంతే, అందరం కూడా ఆ మాయలో పడిపోతాం. ఆ కాన్షియస్నెస్ ఆఫ్ ద సుప్రీం అంటాం మనం. అందుకే ఆయన అంటున్నాడు, నా స్వామి యందు దృఢమైన భక్తి యోగం ద్వారా రజోగుణ రూపమైన మన కాలుష్యాలు పూర్తిగా తొలగిపోవు వరకు, రజో నిరస్యేత మనఃకషాయ. ఈ రాగద్వేషాలు ఏమిట? మనస్సుకు పట్టిన కాలుష్యం. ఈ కాలుష్యాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే వరకు, మాయా నిర్మితములైన త్రిగుణముల యొక్క వాటి కార్యముల యొక్క సాంగత్యం పూర్తిగా త్యజించే వరకు, రోగగ్రస్తుడైన మనుషునికి సరి అయిన చికిత్స చేయకపోతే ఆ రోగము సమూలంగా నశింపదు. ఇప్పుడు జబ్బు పోవాలి. మన బృందంలో విశేషంగా సభ్యురాలు ఉన్నారు మాతాజీ, చాలా సంతోషం, ఆవిడికి నిజంగా నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. కీమోథెరపీ బెడ్ మీద కూర్చుని కూడా మన సెషన్స్ లో అటెండ్ అవుతున్నారు ఆవిడ, రమాదేవి వసంత మాతాజీ. క్యాన్సర్ బాధితురాలు ఆవిడ, చాలా విశేషం. నేను ఆవిడకి ఎన్ని పర్సనల్ గా కలవాలనుకుంటున్నా, కోవిడ్ తర్వాత కలిసే అదృష్టం భగవంతుడు ఇస్తాడని అనుకుంటున్నా. ఆవిడకి నిజంగా నా శిరస్సు వంచి మరొక్కసారి నమస్కారం చేస్తున్నా. జీవితంలో అంత బాధను అనుభవిస్తూ ఆవిడ, అంత వేదనను అనుభవిస్తూ కూడా ఆ వేదనలో విష్ణు తత్వాన్ని చూస్తున్నారు ఆవిడ. అనేక మంది మాతాజీలు మన బృందంలో కోవిడ్ తో బాధపడుతూ, నీరజాబార్లా మాతాజీ, వారి భర్త అక్కడ, ఆవిడిక్కడ ఎంతో బాధపడుతూ కూడా, అందరూ మాతాజీలు కూడా, ఒకరని కాదు, ఒక పేరని కాదు, ఎవరైతే కోవిడ్ తో బాధపడ్డారో, కస్తూరి మాతాజీ, అందరూ, వనజ మాతాజీ, వారి తత్వం అంటే దృఢంగా ఉంది, వారి చిత్తం భగవంతుడి తత్వం తెలుసుకోవలసిందే, చేయవలసిందే. వారి బిడ్డకి బాలేకపోయినా కూడా పద్మా మాతాజీ, సందెపూడి పద్మా మాతాజీ, అందరూ ఒకరని కాదు. అంటే ఇక్కడ చెప్తున్నది ఏమిటి? రోగగ్రస్తుడైన మనిషికి సరి అయిన చికిత్స చేయకపోతే ఆ రోగం సమూలంగా నాశనం కాదు. ఎవరంటున్నారు? కృష్ణుడు. యథామయో సాధు చికిత్సికోతృణాం పునః సంతు దతి ప్రరోహన్. ఒకవేళ పూర్తిగా చికిత్స చేసుకోకపోతే ఏమవుతుందట? పునః సంతు దతి ప్రరోహన్, మళ్ళీ వస్తూ ఉంటుందట జబ్బు. అలాగే రాగద్వేషాది వాసనలు, కర్మ సంస్కారాలు మనస్సు నుండి పూర్తిగా తొలగిపోకపోతే ఏవం మనోపక్వ కషాయ కర్మ కుయోగినం విద్యతి సర్వసంగం. రాగద్వేషాది వాసనలు, కర్మ సంస్కారాలు మనస్సు నుండి పూర్తిగా తొలగిపోకపోతే మానవుడు స్త్రీ పుత్రాదులు యందు ఆసక్తుడై ఉండి ఈ కుహనా యోగిని కర్మ వాసనలు వెంటాడుతూ బాధిస్తూనే ఉంటూ అతన్ని యోగ భ్రష్టం చేస్తుంది. ఒక జబ్బుతో కంపేర్ చేశాడు మన యొక్క రాగద్వేషాలు వీటిని. ఈ యోగి భ్రష్టమైతే మన పరిస్థితి ఏమిటి? మళ్ళీ సేమ్ ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. అంటే ఈ చక్రంలోంచి బయటపడం మనం. కరోతి కర్మ క్రియతే చ జంతుః కేనాప్యసోచోదిత అనిపాతతాత్ న తత్ర విద్వాన్ ప్రకృతౌ స్థితోపి నివృత్త తృష్ణ స్వసుఖానుభూత్య. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, ఉద్ధవా, జీవుడు పూర్వజన్మ సంస్కారాలతో ప్రేరితుడై పుట్టినది మొదలుకొని మరణ పర్యంతం కర్మల యందు ప్రవృత్తుడు అవుతూనే ఉంటాడు. వాటి యందు ఇష్ట అనిష్ట బుద్ధి కలిగి హర్ష విషాదాది వికారాలకు లోనవుతూ ఉంటాడు. కానీ భగవత్తత్వ సాక్షాత్కారం పొందినవాడు ప్రకృతి యందు స్థితుడై ఉండి తన సంస్కారములను అనుసరించి కర్మలు చేయిస్తూ హర్ష శోకాది వికారాలకు లోను కాడు. ఎందుకంటే
ఆనందమయమైన ఆత్మ యొక్క సాక్షాత్కారంతో సంసార సంబంధమైన అతని ఆశలు కోరికలు ఇంతకు ముందే తొలగిపోతాయి. జ్ఞానము, సూర్యుడు ఏ విధంగా మబ్బుల్ని తొలగించుకుని ప్రకాశవంతంగా వస్తాడో, జ్ఞానులై భక్తితో పాటు జ్ఞానంతో మనం ఈ మబ్బులను తొలగించుకుని చక్కటి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఏ వ్యక్తి అయినా నిద్ర నుండి మేల్కొనిన పిదప స్వప్నంలో తాను చూసిన దృశ్యాలన్నీ మాయమైనట్లు కనిపిస్తాయి కాబట్టి బాగా ఆలోచించిన పిమ్మట అవన్నీ అసత్యాలని తెలుస్తాయి. కాబట్టి జ్ఞానులమై భక్తి జ్ఞానంతో మనం నిత్యానిత్య వస్తు వివేకాన్ని తెలుసుకుని అనుమానాది ప్రమాణాల ద్వారా నానాత్వమును నిషేధించి ఆత్మ తక్క ఇతర వస్తువులన్నింటినీ సత్యములుగా స్వీకరింపకూడదు. అంటే మన యొక్క అహంకార మమకారాలను మనం వదులుకోవాలి, రాగద్వేషాలను జయించాలి, భగవత్ సాన్నిధ్యాన్ని మనం పొందేందుకు యోగ సాధన, భక్తి సాధన, జ్ఞాన సాధన ప్రారంభించాలి. మాతాజీ ఇన్ని పనులు ఇప్పుడు జీవితంలో మనం చేసుకోవాల్సిన పనులే, టూ మెనీ టాస్క్స్ మాతాజీ, పనులు ఉన్నాయి. పొద్దున్న లేచిన గానించి పనులే పనులు. ఈ యోగ సాధన, భక్తి సాధన, జ్ఞాన సాధన అంటే ఎలా అవుతుంది? దానికి మార్గం నామజపస్మ యజ్ఞం, సత్సంగం. ఈ రెండిటితో మాత్రమే భగవత్ సాక్షాత్కారాన్ని మనం పొందవచ్చు అనేటువంటి విషయాన్ని భగవంతుడు పలుమార్లు మనకు చెప్పారు. అందుకే యోగచర్యామిహం యోగి విచరన్ మదపాశ్రయ అంతరైర్ విహన్యేత నిస్పృహ స్వసుఖానుభూ. పెద్ద కాలం నిరంతరం పట్టుదలతో యోగ సాధన చేయడం వల్ల ఓ బ్రహ్మాండంగా సాధించేస్తామని అనుకుంటే తప్పుట. పెద్ద బాగా యోగితత్వం అంటే ఓ కూర్చుని ముక్కు బిగించేసి గాలి బిగించేసి హాంపట్ హుంపట్ అంటే అయ్యేది కాదు. చాలా సింపుల్, చాలా సింపుల్. ఎంత సులువైన మార్గమో. ఎట్టి కోరికలు లేకుండా టోటల్ కాన్సన్ట్రేషన్, భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్తో మనం కేవలం భగవంతుని మాత్రమే స్మరించాలి. స్వామి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఏది చేసినా స్వామికి అర్పణం. చక్కటి పనులు ధర్మబద్ధమైనవి, సత్యబద్ధమైనవి. అలాగని దుర్మార్గ పనులు కృష్ణార్పణం అని చేయమని కాదు. సత్యబద్ధమైనవి, ధర్మబద్ధమైనటువంటి పనులు, చతుర్విధ పురుషార్థాలు ఏ విధంగా అనుకుంటున్నామో పంచమ పురుషార్థంగా మనం భక్తిని భావించాలి. ఆ తత్వంతో మాత్రమే. ఎందుకంటే ఉద్ధవుడు, మనకు ఒక గురువు గారు, ఒక టీచర్ ఉంటారండి, పాపం చక్కటి టీచర్ ఆవిడ, చక్కటి మనకి ఫ్రెండ్ కూడా, గురువు కూడా ఫ్రెండే. కానీ వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఎంత నాలెడ్జ్ కావాలో అంత మనం, ఆవిడ ఏమన్నా వాల్యుబుల్ బుక్స్ ఉన్నాయా, మా ప్రొఫెసర్ గారు రిటైర్ అవుతుంటే మేము అట్లాగే మా పుస్తకాలు ఏమైనా ఉన్నాయేమో ఆయన దగ్గర అని చెప్పి మాకు రెఫరెన్స్కి ఫ్యూచర్లో పనికొస్తాయని పుస్తకాలు తీసుకునేవాళ్ళం. అలా మనం ఏం చేస్తాం, మనకి ఎంత జ్ఞానం రాబట్టదలుచుకుంటే అంత జ్ఞానం రాబడతాం. అర్జునుడు కూడా కృష్ణుడి నుంచి అంత జ్ఞానాన్ని రాబట్టారు. అదే భగవద్గీత. భాగవతంలో కూడా ఉద్ధవుడు అదే తత్వాన్ని ప్రకటించారు. భీష్ముడి నుంచి ధర్మరాజు కూడా అదే చేశారు. కృష్ణుడే ప్రేరేపించి ధర్మరాజును తీసుకుని వెళ్ళి భీష్ముడి చేత విష్ణు తత్వాన్ని, విష్ణు మహిమను, విష్ణు నామస్మరణను చేయించారు. అందుకే మనకు దివ్యమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం వచ్చింది. పరమాచార్య గారు విష్ణు సహస్రనామం చదవగానే జ్వరం తగ్గిపోయింది అంటే శంకరుడికి విష్ణువుకు భేదం లేదు. అక్కడ పరమాచార్య చూపించలేదు, మన ఆది శంకరాచార్యుల వారు చూపించలేదు. అందుకే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి భగవంతుడు కృష్ణుడా, శివుడా, నేను శివుని స్మరించచ్చా, కృష్ణుని స్మరించచ్చా, ఈ డిఫరెన్సెస్ అన్నీ అదృష్టమో దురదృష్టమో కొన్ని స్కూల్స్ ఆఫ్ థాట్ అంటాం మనం, అవి వ్యాపించినాయి. అసలు మూలంగా వేదంలో, పురాణాల్లో మన అత్యంత పావనమైనటువంటి గురువులు చెప్పినది. రాఘవేంద్ర స్వామి గాని, సమర్థ సద్గురు సాయినాథుడు గాని, ఎవరు చెప్పినా కూడా ఒకటే, పరబ్రహ్మం మన ఆత్మ, ఆత్మ శాశ్వతం, పరబ్రహ్మ
పరమ పావనమైనటువంటి ఆ బ్రహ్మాన్ని చేరుకోవడానికి మనం అంతా కృషి చేయాలి. అయితే దాని విధి విధానాలన్నీ తెలుసుకోవడం, మనను మనం స్వామి అన్నట్టు మన మనసుకు పట్టినటువంటి కాలుష్యాన్ని వదిలించుకోవడానికి ఒకసారి చెయ్యి రుద్దుతామండి శానిటైజర్ వేసి, పదే పదే రుద్దడం ఎందుకు? ఒకసారి రుద్దాం కదా, మార్నింగ్ ఒకసారి చేతిని బాగా రబ్ చేస్తాం శానిటైజర్ వేసి, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ రుద్దుతాం, కారు నడిపిన తర్వాత మళ్ళీ రుద్దుతాం, అట్లా ఎవరన్నా పని వాళ్ళు వచ్చి వెళ్ళగానే మళ్ళీ చేతులు రుద్దుతాం, ఇంట్లో ఫ్రెషనర్స్ వేస్తాం, ఎయిర్ శానిటైజర్స్ వేస్తాం, డిజిన్ఫెక్టెంట్ స్ప్రేస్ వేస్తాం. ఎందుకు వేస్తున్నాం? మాటి మాటికి అవి ఎందుకు చేయాలనిపిస్తుంది? బికాస్ ఫర్ ఎవ్రీ టైమ్ వి కీప్ ఆన్ డూయింగ్ ఇట్, బికాస్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. మరి భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవన్ నామస్మరణ చేయడం, పురాణాలు వినడం, ఇవన్నీ కూడా వన్ టైమ్ అఫేర్ కింద ఎక్కడవుతుంది? అవ్వదు. ఇది ఇంకా మోర్ కాంప్లెక్స్ ప్రాసెస్. దిస్ రిక్వైర్స్ మోర్ చర్నింగ్, మథనము. క్షీరసాగర మథనం ఎలా జరిగిందో ఇది ఒక మథనం. ఈ మథనం జరిగితే గాని అమృతం రాదు, ఈ మథనం జరిగితే గాని భక్తి తత్వం రాదు, ఈ మథనం జరిగితే గాని భగవంతుని యొక్క సాక్షాత్కారం మనకు ప్రాప్తించదు. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ దివ్యమైనటువంటి మాటలతో ఈనాటి సెషన్ను మనం ముగించడం జరుగుతుంది. రేపటి సెషన్లో విశేషంగా శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టం, ఉద్ధవ శ్రీకృష్ణ సంవాదంలో అత్యుత్తమమైనటువంటి సంవాద ఘట్టాలు తెలుసుకునేటువంటి అదృష్టం భగవంతుడు మనకు ప్రాప్తించాలని కోరుకుంటూ, ఈనాడు ఈ సెషన్ చేసుకునేటువంటి అదృష్టం భగవంతుడు మనకు కలిగించినందుకు ఆ భగవంతుని యొక్క దివ్య చరణార విందాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.